హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన ఏ టు జెడ్ తెలుగు టిప్స్‌లో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుగడ్డని టేస్టీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జున్నుని ఎవరైనా తయారు చేసుకోవచ్చండి ఈజీగా. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా జున్ను పాలు తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏమిటో చూద్దాం. జున్ను పాలు ఒక పావు లీటరు, నార్మల్ మిల్క్ ఒక హాఫ్ లీటరు, అలాగే హాఫ్ లీటర్ వాటరు, బెల్లం అర కేజీ, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్. ముందుగా బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ కేజీ బెల్లం అనేది తీసుకున్నాను నేను. ఆ బెల్లంలో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కలుపుకుంటూ పాకం అనేది తయారు చేసుకోవాలి. పాకం రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలో పావు లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత నార్మల్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. హాఫ్ లీటర్ నీళ్ళు కూడా తీసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తే ఏమవుతుందంటే వాతం అనేది ఉండదు. అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ఇది వేస్తే జున్ను సువాసన చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందాక మనం పట్టుకున్న బెల్లం పాకంని తీసుకుని వడకట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వడకట్టుకుంటే బెల్లంలో ఉండే వేస్ట్ అంతా పోతుంది. తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో గిన్నెని పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జున్నుని ప్రెషర్ కుక్కర్లో. ప్రెషర్ పోయాక ఒకసారి కుక్కర్ మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది జున్ను. చాలా స్పాంజీగా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో కనుక ప్రెషర్ కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా గరిటెతో తీస్తే గరిటెకి అనేది అంటుకోవట్లేదు. చాలా బాగా కుక్ అయింది ప్రెషర్ కుక్కర్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చి నేను చెప్పిన పద్ధతిలో అలాగే కొలతలతో ట్రై చేస్తే ఎలా వచ్చింది, అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఇలాంటి మరిన్ని ఈజీ కుకింగ్ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.